జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం అన్నటువంటిది ఖచ్చితంగా ఒక సవాల్ కాంగ్రెస్ పార్టీకి. వాస్తవంగా బీఆర్ఎస్ సవాల్గా తీసుకోవాలి. ఎందుకు? కాంగ్రెస్ తరపున కి వెళ్ళిపోయిన బీఆర్ఎస్లో స్టార్ట్ అయినటువంటి సీట్ కాబట్టి. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకునే పరిస్థితి కిందసారి కొంత ఓట్లు సాధించింది, కానీ ఈసారి చేసుకునే ప్రయత్నం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సాధించడం ద్వారా రేవంత్ ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాడు. సరే, అజారుద్దీన్ అడిగాడా, పఠాన్ అడిగాడా, లేకపోతే కనుక ఇంకోట చిరంజీవిని తీసుకొచ్చేస్తున్నారు, నాగార్జున్ని తీసుకొచ్చేస్తున్నారు, ఇంకా వాళ్ళదే గెలుపు లాంటి ప్రచారాలు ప్రకటనలు చాలా నడుస్తున్నాయి. బేసిక్గా జూబ్లీహిల్స్ ఓటుతో ప్రభుత్వమేమీ కూలిపోదు, జూబ్లీహిల్స్ గెలుపు ఓటములతో ప్రభుత్వానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పటికీ ఆ మధ్యన 10 మంది దాకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపుకి వచ్చేశారు. ఆ తర్వాత ఆగిపోయింది. ఎందుకని? అక్కడ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి పెద్దగా ఆశించినట్టు జరగట్లేదు. రెండవది, ఈ గ్రూపుల కొట్టాట్లు మనకెందుకులే అని ఆగుతున్నది. ఇంకోవైపున కేసీఆర్ కూడా సీరియస్ ఎఫర్ట్ పెట్టడం, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడడంతో కంట్రోల్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా రేవంత్ వర్కౌట్ కావట్లేదు. ఇంకోటి, బెదిరించి అధికార యంత్రాంగం ద్వారా చేయించే పనులు ఆల్రెడీ ఇక వర్కౌట్ కాదు. ఇక ఏడాది దాటిపోయిన తర్వాత, ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత ఇక బెదిరేటటువంటి ఇష్యూస్ ఉండవు. మూడవది, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది కాబట్టి వీళ్ళు ఒకవేళ ఇబ్బంది పెడితే బీజేపీలోకి వెళ్ళి కూర్చుంటారు అనేటటువంటి ఇష్యూ కూడా ఉంది. అందుకని ఆగింది వేధింపుల వ్యవహారం. అట్ ద సేమ్ టైం ఏదైతే రేపు పొద్దున విజయం సాధించడం అనేటటువంటిది అవసరం కాంగ్రెస్కి. ఎందుకంటే రేవంత్ కనుక ఇదైతే కనుక, అక్కడ ఓడితే కనుక రేవంత్కి అసమ్మతి వర్గానికి అధిష్టానం దగ్గర పట్టు పెరుగుతుంది, రేవంత్ ఇబ్బంది పడతాడు. కాబట్టి ఎలాగైనా గెలిపించుకోవడానికి చూస్తాడు. అలాగే ఇక్కడ కనుక బీఆర్ఎస్ ఓడిందంటే బీఆర్ఎస్ పరిస్థితి భారీగా దెబ్బతింటుంది. బీజేపీ పొరపాటున పుంజుకుని సీటు గెలవడమో లేకపోతే సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే కనుక రాజకీయం మారిపోతుంది. టోటల్గా రేపు పొద్దున వలసలు బీజేపీ వైపుకి టర్న్ అవుతాయి. ఇప్పుడు గోవల బాలరాజు వచ్చారు, ఇట్లాంటిది కాకుండా ఇంకా చాలా మార్పు జరుగుతుంది. జూబ్లీహిల్స్ సీటు ద్వారా ఒక్కసారిగా ప్రభుత్వాలు కూలిపోవడం ఇది ఉండదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి కూడా దాని మీద డిపెండ్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ వంకతో రేవంత్ ఆపుతున్న కారణం కూడా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ఎంతవరకు గెలుస్తుందో తెలియదు. అవతలోళ్ళు పుంజుకున్నారంటే తనకి మైనస్ అవుద్దనినే భయపడుతున్నాడు ఆయన. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోతాయి. అక్కడ కాంగ్రెస్ ఓడిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ఈ వంకతో ఆపుతూనే ఉంటారు.